డాన్స్ కాంపిటీషన్. గట్టు చింకీలకు డాన్స్ చేయడం అంటే చాలా ఇష్టం. కానీ ఇప్పుడు వాళ్ళ తల మీద డాన్స్ భూతం ఎక్కిపోయింది. అరే, విషయమే అలాంటిది మరి. స్కూల్లో గ్యాదరింగ్ ని నిర్వర్తిస్తూ అందులో డాన్స్ యొక్క మస్తు కాంపిటీషన్ జరగబోతుంది. అప్పటి నుంచి డాన్స్ ఇద్దరి నరాల్లో ప్రవహిస్తూ ఉంది. ఐ యామ్ ఏ డిస్కో డాన్సర్. లేదు లేదు. ఐ యామ్ ఏ డిస్కో డాన్సర్. లేదు లేదు. చింకీ, ఎందుకు వెక్కిరిస్తున్నావు నన్ను? నేనెక్కడ నడుస్తున్నాను? నేను డిస్కో డాన్సర్ అంటున్నానా? నువ్వు లేదు లేదు అంటున్నావు. నేను డాన్సర్ని కాదా? నేను అలా అనలేదు. నువ్వు పర్ఫెక్ట్ డాన్సర్వి కాదు, ఎందుకంటే నీ డాన్స్లో రిథమ్ మిస్ అవుతుంది. అది విని గట్టుకి కోపం వస్తుంది. ఇది అంతా ఆ హరి నన్ను అనమని చెప్పాడు కదా. ఇప్పుడు మధ్యలో హరి ఎందుకు వచ్చాడు? హరి నీ డాన్స్ పార్ట్నర్ కదా. మీ ఇద్దరికి ఈ డాన్స్ కాంపిటీషన్లో మీరే గెలుస్తారనిపిస్తుంది కదా, అందుకే మిగతా వాళ్ళని డిమోరలైజ్ చేస్తున్నారు. అది విని చింకీకి కోపం వస్తుంది. మేమెవరిని డిమోరలైజ్ చేయము. ఏది చేస్తామో అదే చెప్తాము. నీలో రిథమ్ మిస్ అవుతుంది. ఇంకా కాంపిటీషన్ విషయానికి వస్తే ఈ కాంపిటీషన్ మేమే గెలుస్తాము. చూసారా, మీరు ఈ డాన్స్ కాంపిటీషన్ వల్ల గట్టు చింకి ఇల్లు కాదు, కాంపిటీషన్ గ్రౌండ్ లా తయారైంది. స్కూల్లో కూడా అదే వాతావరణం. గ్యాదరింగ్ వల్ల చదువుకోవాల్సిన కాస్త సమయాన్ని ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇచ్చారు. డాన్స్ కాంపిటీషన్ కోసం కొన్ని జోడీలు కూడా తయారయ్యాయి. అందులో హరి ఇంకా చింకీలది ఒక జోడి, గట్టు ఇంకా గుడ్డి ఒక జోడి, ఇంకా అలానే ఒక అమ్మాయి ఒక అబ్బాయి, ఇలా ఎన్నో జోడీలు తయారు చేసి వాళ్ళ మధ్య కాంపిటీషన్ జరగబోతుంది. ఈ జోడీలను ట్రైన్ చేయడానికి బయట నుంచి ఇద్దరు ట్రైనర్లను పిలుస్తారు. ఇషితా మ్యామ్ ఇంకా రోకీ సార్ ఇద్దరు జోడీలకు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. హరి ఇంకా చింకీ ముందు నుంచే మంచి డాన్సర్లు, ఇంకా వాళ్ళిద్దరూ ఇప్పుడు పార్ట్నర్స్ కాబట్టి వాళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ అమోఘంగా ఉంటుంది. డాన్స్ కోసం వాళ్ళిద్దరూ ఒక మంచి పాటని ఎంచుకున్నారు. మిగతా జోడీలు కూడా బానే ఉంటాయి, కానీ గట్టు ఇంకా గుడ్డి జోడీ ఇద్దరిలో రిథమ్ మిస్సింగ్ అవుతుంది. ఇద్దరూ ఒకటిగా డాన్స్ చేస్తే చాలా విచిత్రంగా కనబడేవారు. ఇంకా అందరూ వాళ్ళని చూసి నవ్వి వెక్కిరిస్తూ ఉంటారు. కానీ పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, వాళ్లకు అలానే డాన్స్ చేయడం వస్తుంది. ఇంకా రిథమ్ లేని డాన్స్ చేస్తుంటే వాళ్ళకి భలే మజా వచ్చేది. కానీ కాంపిటీషన్ కోసం అది సరిపోదు. సార్ ఇంకా మేడం ఎప్పుడు వాళ్ళకి మంచి మంచి స్టెప్స్ నేర్పించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ వాళ్ళిద్దరూ ఆ స్టెప్స్ ఇంకా బీట్ పట్టుకోలేకపోతారు. గట్టు ఇంకా గుడ్డి, పిల్లలు ఏం చేస్తున్నారు? బీట్ వదిలేండి. మీ ఇద్దరు కనీసం మ్యాచ్ కూడా అవ్వట్లేదు. ఇద్దరిలో రిథమే లేదు రిషిత, వీళ్ళనేం చెయ్యలేం. అది విని అందరు పిల్లలు నవ్వుతారు. వాతావరణం చూసి గట్టుకి అర్థమైంది కాంపిటీషన్ చింకీ ఇంకా హరియే గెలుస్తారని. గట్టు, మనం గెలవలేము. నాకు అనిపిస్తుంది మనం కాంపిటీషన్ నుంచి అవుట్ అయిపోవాలి అని. లేదు గుడ్డి, డాన్స్ కేవలం గెలవటానికే చెయ్యరు. మనమిద్దరం డాన్స్లో రిథం లేకపోవచ్చు, కానీ మనం ఏం చేస్తామో దానితో మనకి మజా అయితే వస్తుంది కదా. ఆ మజా పొందడానికి మనం డాన్స్ చేద్దాం, ఖచ్చితంగా డాన్స్ చేద్దాం. గట్టు మాటలు రాకీ సార్ వింటాడు. ఇంకా అతను ఇంప్రెస్ అవుతారు. పదండి పిల్లలు, ప్రాక్టీస్ టైం అయిపోయింది. ఇంకా మనం రేపు కలుద్దాం. బాయ్. గట్టు గుడ్డి, మీ ఇద్దరూ ఆగండి, నేను మీతో కొంచెం మాట్లాడాలి. హరి, ఖచ్చితంగా సార్ గట్టు ఇంకా గుడ్డీలను కాంపిటీషన్ నుంచి అవుట్ అవ్వమని చెప్తారు. పాపం గట్టు ఇంకా గుడ్డి డాన్స్ చేయకుండానే అవుట్ అవుతారు. పాపం కదా. ఇంకా అదే జరిగింది. మరుసటి రోజు ప్రాక్టీస్ అవుతూ ఉంటుంది, కానీ గుడ్డి గట్టు అందులో ఉండరు. చూసావా హరి, నిన్న నీకు చెప్పా కదా. ఇంకా చూస్తూ చూస్తూ స్కూల్లో గ్యాదరింగ్ రాని వచ్చింది. ఇంకా అందరూ ఎదురు చూస్తున్న రోజు రాని వచ్చింది. డాన్స్ కాంపిటీషన్ రోజు థియేటర్ ప్రజలతో నిండిపోయి ఉంటుంది. స్టూడెంట్స్, పేరెంట్స్ ఇంకా టీచర్స్ అందరూ ఉంటారు. గట్టు చింకీల అమ్మా నాన్న కూడా వస్తారు. ఇంకా అందరూ అల్లరి చేస్తూ ఉంటారు. చప్పట్లతో మన మీదటి జోడీని స్వాగతించండి, రాఖీ ఇంకా అంశుమాన్. వెల్కమ్. రాకీ ఇంకా అంశుమన్ స్టేజ్ మీదకు వచ్చి బాగా డాన్స్ చేస్తారు. వాళ్ళ తర్వాత ఇంకా వేరే జోడీలు కూడా డాన్స్ చేస్తారు. ఆ తర్వాత మిశ్రా సార్ ఇంకొక జోడీని పిలిచారు. స్వాగతించండి చింకీ మరియు హరిని. ఆల్ ద బెస్ట్ పిల్లలు. హరి ఇంకా చింకీ స్టేజ్ మీదకు వస్తారు.
ఇంకా ఎప్పటిలానే బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటారు. వాళ్ళ డాన్స్ ఎంత బాగుంటుందంటే వాళ్ళ డాన్స్ అయిపోయాక కూడా చప్పట్లు కొడుతూనే ఉంటారు అందరూ, ఇంకా కొడుతూనే ఉంటారు. ఇప్పుడు నేను చివరి జోడిని పిలవబోతున్నాను. గట్టు మరియు గుడ్డి, వెల్కమ్. కమాన్ గట్టు. అరే వీళ్ళిద్దరు కూడా ఉన్నాడా కాంపిటీషన్లో? డోంట్ వర్రీ చింకీ, వాళ్ళిద్దరిని చూసి అందరూ ఎలాగో నవ్వుతారు. గట్టు ఇంకా గుడ్డి డాన్స్ చేయడం మొదలు పెట్టగానే అందరూ ఊపిరి ఆపి చూస్తూ ఉండిపోతారు. వాళ్ళు బీట్, మ్యూజిక్ ఏది ఫాలో అవ్వరు. ఇద్దరు కేవలం ఒకరిని ఒకరు ఫాలో అవుతూ ఉంటారు. ఇంకా పర్ఫెక్ట్ హాఫ్ బీట్ డాన్స్ చేస్తూ ఉంటారు. ఇద్దరు స్టెప్స్ ఎంత యూనిక్ గా ఉంటాయంటే అందరూ కేవలం వాళ్ళ ఇద్దరినే చూస్తూ ఉంటారు. ఇద్దరు డాన్స్ పూర్తవగానే చప్పట్లతో పాటు అందరూ వన్స్ మోర్ అని అరుస్తూ ఉంటారు. గోయ్స్, డాన్స్ కాంపిటీషన్ విన్నర్ ఎవరు అంటే చింకీ ఇంకా హరి. చింకీ ఇంకా హరి ఎగురుతూ స్టేజ్ మీదకి వెళ్తారు. ఇంకా ట్రోఫీ తీసుకుంటారు. ఈ కాంపిటీషన్ లోని విన్నర్స్ ని మీరు చూశారు కదా. ఇప్పుడు నేను ఆడియన్స్ మనసుని గెలుచుకున్న మెజిషియన్ ని స్టేజ్ మీదకి పిలవాలి అనుకుంటున్నాను. గట్టు ఇంకా గుడ్డీలకు వాళ్ళ ఇద్దరికి ఒక స్పెషల్ ప్రైజ్ ఉంది. గట్టు ఇంకా గుడ్డి స్టేజ్ మీదకి వెళ్ళి ప్రైజ్ తీసుకుంటారు. ఇంకా గట్టు మైక్ లో కాస్త మాట్లాడాలి అనుకుంటాడు. కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు, వీళ్ళు సరిగ్గా డాన్స్ చెయ్యలేకపోయారు అని, మరి వీళ్ళు ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఎలా ఇచ్చారు అని. అయితే మిత్రులారా, ఒప్పుకుంటాము, ఇద్దరిలో రిథం లేదు కానీ కాన్ఫిడెన్స్ బాగా ఉంది. మా ఈ కాన్ఫిడెన్స్ చూసి రాకీ సార్ మమ్మల్ని గైడ్ చేశారు. ఆయన చెప్పారు, మీరు బీట్లో డాన్స్ చేయలేకపోతే హాఫ్ బీట్ చేయండి అని. గుడ్డి ఇంకా నేను చాలా కష్టపడ్డాము. ఇంకా మేము ఈ స్పెషల్ ప్రైజ్ గెలుచుకున్నాము. మా దగ్గర లేని దానికోసం ఏడవటం కాకుండా మన దగ్గర ఉన్నదానితో ప్రయత్నించాలి. ఎప్పుడూ కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్ విజన్ ఉంచాలి. ఇది మేము ఈ కాంపిటీషన్ ద్వారా నేర్చుకున్నాము. థ్యాంక్ యూ. గట్టు మాటలు విని చింకీ, హరి ఇంకా వాళ్ళిద్దరు ట్రైనర్లు ఇంకా మిగతా ఆడియన్స్ కూడా ఇంప్రెస్ అయ్యారు. ఇంకా వాళ్లకు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. అందరూ నిల్చున్నారు.